ఆదివాసులందరినీ కూడా ఇష్టారీతిగా చంపేస్తా ఉన్నారు, చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి ప్రజల్లోకి వచ్చి, ప్రజా జీవనంలోకి వచ్చి ఏమైనా సమస్య ఉంటే పోరాటం చేయండి తప్ప అక్కడ ఉండి గండిపడడం కరెక్ట్ కాదు అని ప్రభుత్వం చెప్తుంది. మరి వాళ్ళు గండుపడడం కరెక్ట్ కానప్పుడు మరి మీకు అడవిలోకి 6th షెడ్యూల్ 7th షెడ్యూల్ పీసా చట్టం అమల్లో ఉన్నటువంటి భూముల్లోకి మీరు పోయి పోలీస్ క్యాంపులు పెట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మీరు పోలీసు వాళ్ళు ముందు ఆయుధాలు దించాలి. అదేవిధంగా ఈరోజు మొత్తం చట్టాలన్నింటినీ తూటుపడుస్తూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారం మేము పరిపాలన కొనసాగిస్తామని చెప్పేసినటువంటి కేంద్ర ప్రభుత్వం దీన్ని రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన చేస్తూ ఈరోజు చిన్నపిల్లల నుంచి ఆదివాసీ సంబంధించిన చిన్న పిల్లల నుంచి విప్లవకారులు అంతమంది దాకా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అక్కడ ఉన్నటువంటి గనుల మీద, అక్కడ ఉన్న సహజ సంపద మీద మొత్తం కార్పొరేట్ వాడికి, వేదాంత కంపెనీ వాడికి, అంబానీ, ఆదాని లాంటి వాళ్ళకి కట్టబెట్టడం కోసం ఈరోజు ఉవ్విర్లూడుతా ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పీడిఎస్ విద్యాసంఘంగా ఈ దేశంలో నిరక్షరాస్యత ఉంది, ఈ దేశంలో నిరుద్యోగం ఉంది, ఈ దేశంలో అవిద్య ఉంది, ఈరోజు ఈ దేశంలో అస్వస్థత ఉంది, కనీసం వైద్య సదుపాయాలు అందక అనేక మంది చనిపోతున్నారు. దీని మీద ఎందుకు దృష్టి పెట్టారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇతర పార్టీ నాయకులు ఏం చెప్తా ఉన్నారు అంటే చాలా మంది పోలీసులు ఇందులో చాలా మంది మృత్యువాత పడ్డారు, వాళ్ళకి ఎందుకు సపోర్ట్ గా ఉండట్లేరు, ఓన్లీ మావోయిస్టులు చనిపోతేనే మావోయిస్టులను చంపేస్తాను అంటున్నారు. కానీ చాలా మంది ఏదైతే తక్కువ సామాజిక వర్గం చెందిన పోలీసులు చనిపోయారు కదా, మరి ఎప్పుడు ఎందుకు అప్పుడు మీ గలాలు ఎందుకు పైకి లేవలేదు, మీరు ఎందుకు మాట్లాడలేరు అని చెప్పేసి ప్రభుత్వం ప్రశ్న. ఇది అంటే విప్లవోద్యమాన్ని అక్కడున్న గనుల్ని ఈ సాకు పేరుతోనే కార్పొరేట్ కంపెనీలకు అన్ని మొత్తం దోచిపెట్టడం కోసం పోలీసులు చేస్తున్నటువంటి రాజ్యం చేస్తున్నటువంటి ఒక వితండవాదం. ముందుగా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆ సమస్య అది ఆదివాసుల సమస్య, ఆ సమస్య భూమి సమస్య, ఆ సమస్య కుల సమస్య, ఆ సమస్య ఆర్థిక అంతరాలు ఉన్న సమస్య. ఈ సమస్యలను తీర్చకుండా అక్కడ ఉన్నటువంటి జరుగుతున్న పోరాటంలో ఒకరికొకరు కాల్చుకొని చచ్చిపోతా ఉన్నప్పుడు దాన్ని ఏ రకంగా చూడాలి? ఆ సమస్య శాంతి భద్రతల సమస్య కాదు. ఆ సమస్య ఈ దేశంలో ఉన్నటువంటి తరతరాలుగా ఉన్నటువంటి ఆర్థిక అంతరాల సమస్య, కుల సమస్య, అదేవిధంగా ఈ దేశంలో పేద బలైన సమస్య. ఆ సమస్యను గుర్తించి ఆ సమస్యను పరిష్కారం చేస్తే అటువైపుగా జరగదు, ఎవరికి నష్టం జరగదు. కానీ ప్రభుత్వాలు వీళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు, వీళ్ళు అనుసరిస్తున్న పద్ధతులు కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబించడం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అంతరాలు పెరిగిపోవడం వల్ల ఇట్లాంటి ఉద్యమాలు వస్తున్నాయి. ఉద్యమంలో ఇట్లాంటి ఘటనలు జరగడాన్ని దీన్ని సాకుగా చూపిస్తున్నారు. కానీ అసలు సమస్యను పక్కదో పెట్టిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం గత 70 సంవత్సరాలుగా. మార్చి 31 కల్లా లేకుండా చేస్తామని చెప్పి మొండిపట్టుతో పోతా ఉంది, మరి ఆపే పరిస్థితి ఉందంటారా? అంటే వీళ్ళు బీజేపీ ప్రభుత్వం ఒక కలలు గంటా ఉంది. మార్చి 31 విప్లవకారులను కూడా అంతమందించి ఈ దేశం మొత్తం కూడా, దేశంలో ఉండే సహాయ సంపద మొత్తం కూడా కార్పొరేట్ కట్టబెట్టడానికి ఉవ్విర్లుడుతూ ఉంది. అంటే పోరాటం అనేది ఎక్కడ ముగిసిపోదు. పోరాటం ఒక రూపంలో కాకపోతే ఇంకో రూపంలో పోరాటం బద్దలైద్ది, కానీ ఎక్కడ కూడా మర్చిపోదు. మనకి గత చరిత్ర మొత్తం కూడా అదే చెప్తా ఉన్నాయి. మొత్తం పోరాటాలు ఏదో ఒక సందర్భంలో వస్తున్నాయి. మనం ఫస్ట్ ఈ దేశంలో నక్సల్బరి రాదనుకున్నాం, అతను శ్రీకాకుళం పోరాటాలు వచ్చినాయి, ఆ దేశంలో గోదావరిలో పోరాటాలు వచ్చినాయి, అనేకమైన పోరాటాలు వచ్చినాయి. ఖచ్చితంగా ఈ పోరాటం నక్సల్బరి పోరాటం కూడా మిగిలే ఉంటుంది. ఈ దేశంలో భూమి సమస్య, ఈ దేశంలో కుల సమస్య, ఈ దేశంలో నిరుద్యోగ సమస్య, ఈ దేశంలో కుల సమస్య పరిష్కారం కానంత వరకు ఈ ఉద్యమాలు వస్తూనే ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.